సరే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చాలా అవినీతి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు కదా! దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే సిగ్గులేని బతుకులు. తను ఒక అవినీతి పరుడయ్యి, అవినీతిలోనే పుట్టి, అవినీతిలో పెరిగి, ఈయన చేస్తున్న అవినీతిని చీదరించుకొని, చీకొట్టి, రాష్ట్ర ప్రజలు ఇంత అవమానకరమైన ఆయనకి సీట్లు 11 సీట్లు కేటాయించినా, ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడో, అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. సరే వాళ్ళ కార్యకర్తలను కొడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా! కార్యకర్తలను హింస పెట్టింది ఎవరో, ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ని హింస పెట్టింది ఎవరో, మందు రేట్లు పెరుగుతాయన్న ఒక యువకుడిని రెండో రోజు ఏ విధంగా అతను ఆత్మహత్య చేసుకునేటట్టు చూపెట్టారు, ఒక అబ్దుల్ కలాం సలాం కుటుంబం కర్నూలులో ఏ విధంగా చనిపోయిందో, ఒక మిస్బా ఎలా చనిపోయిందో, ఒక ఎవరైతే పల్నాడులో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ అన్నట్లు ఎవరైనా కానీ 14 మంది ఏ విధంగా చనిపోయారో, ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కూడా హింస పెట్టి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను హింస పెట్టారో, ఏ విధంగా జైల్లో పెట్టారన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఈ ఊరకుక్కలు ఉన్నాయో, కొడాల నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే అది బాబు గారు మంచితనం. నీకు ఏమీ లేక అంటే ఏంటంటే ఏదో విధంగా ఆయన కార్యకర్తల్ని రెచ్చగొట్టాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఆ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చారో బాబు గారు 1వ తారీఖు పూర్తి చేసే విధానం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏ విధంగా ముందుకెళ్తున్నా విషయం మనందరికీ తెలుసు. ఆ టైంలో ఈ కార్యకర్త దొరకరు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా రెచ్చగొట్టి కేసుల్లో పెట్టి, ఆ కేసులు ఉన్నప్పుడు ఆడేం చేస్తాడు, సచ్చినట్టు ఆ ఎమ్మెల్యే చుట్టూ లేక ఆ మండలాధ్యక్షుడి చుట్టూ తిరుగుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ మీద ఉసుగొల్పి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, తద్వారా ఆయన లబ్ధి పొందాలని ఆయన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరవు. తెలుగుదేశం పార్టీకి తెలుసు తప్పు చేసేవాడిని ఎలా శిక్షించాలో. అలాగే ఏమీ లేకుండా జనాభా మీద ఎగబడే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. సరే కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని చెప్పేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారంట తెలుగుదేశం ప్రభుత్వం రాగానే. అది నిజమా? సిగ్గుండాలి. అంటే మామూలుగా ఆయన నిజంగా ఆయన గురించి మాట్లాడాలన్న అసహ్యం వేస్తుంది. 56% మంది ప్రజలు మాకు ఓటేశారు. ఇంకేం వేస్తారు? ఒక్కొక్క ఎమ్మెల్యేకు 90,000, 80,000, 70,000, 50,000 చెప్పున మెజార్టీలో వస్తే అసలు మా ప్రజల మీద ఎందుకు కోపం ఉంటుంది? ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఆ రోజు అధికార మదంతో ఎవరైతే అక్కడ స్థానికంగా అక్కడ హింసించారో వాళ్ళకి మధ్యలో ఏదైనా జరుగుతూ ఉంది. అంతేగాని తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఎగబడి వెళ్ళి ఎవరిని కొట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికే ఇందాక నేను చెప్పాను కదా, కార్యకర్తల్ని ఉసుగొల్పి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చీప్ ట్రిక్స్ ఇవి. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ పథకాల వల్లే ఈ ప్రభుత్వం గెలిచిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా! నిజంగా పథకాల గురించి ఈ ప్రభుత్వం గెలిచింది అనే మాట 60% కరెక్ట్. నిజంగా మా పథకాలన్నీ కూడా ఇంకా ప్రజలు వెళ్ళి ఉంటే ఆ 11 సీట్లు కూడా ఉండే కాదు. ఇవాళ ఆయన పులివెందల ఎమ్మెల్యేగా మిగిలాడు. ఆ పులివెందల ఎమ్మెల్యే అనే పదం కూడా ఆయనకు ఉండేది కాదు. అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచక పాలన, అభివృద్ధిని ఎక్కడా లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ మహిళలు కానీ తమకు భవిష్యత్తు లేదు, మళ్ళీ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలో వస్తే ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు, మళ్ళీ రాష్ట్రం బాగుపడాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలో రావాలని ఒక కసితో, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏవైతే ఓట్లు చీలనివ్వనన్నాడో అవన్నీ కూడా కలిసి వచ్చి నరేంద్ర మోడీ గారి మామూలు సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. దీంట్లో
99% జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడి రాష్ట్రంలో ఉండకూడదు అని ప్రజలు ఓట్లేయటమే ముఖ్యమైనది. ఈ పథకాలు కానివ్వండి వేరే అన్నీ కూడా సెకండరీ. దుర్మార్గుడు మళ్ళీ సైకో రాష్ట్రంలో ఉండకూడదు, మళ్ళీ అధికారంలో ఉండకూడదని ఏకైక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కాదు, యువత, మహిళలు, ఆళ్ళని, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర విముక్తి కోసం జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఓట్లేశారు తప్ప ఇందులో వేరే ఎలాంటి రెండో ఉద్దేశం లేదు. సార్ ఇప్పుడు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది వివిఎం తేడా జరిగింది కదా, ఆయన పగలగొట్టారు కదా, అది తప్పు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పోరాడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు మనకు తెలుసు, బాబాయిని చంపిన హంతకుడిని ఎంటేసుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డి ఓ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంట పెట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద విశేషం కాదు. ఆ విషయంలో ఏంటంటే ఈ దుర్మార్గాలు కానివ్వండి, ఈ అరాచకాలు కానీ ఆయనకి చాలా చిన్న విషయాలు. మనకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అవగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి? ప్రజావేదికను కూల్చాడు, అధికారం మొదలెట్టాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జైల్లో వెళ్ళి సాంఘీభావం బాగా పగలగొట్టాం, ఇలాగే పగలగొట్టాలి, ప్రజాస్వామ్యం అంటే మనకి ఎవరికి కూడా నమ్మకం ఉండవలసిన అవసరం లేదు అంటే ఏది మొదలెట్టినా అరాచకంతోనే మొదలెట్టడం ఇంక అలవాటు. కాబట్టి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా చూశారు. చేసిన తప్పు ఇవాళ ఆ రోజు కూడా ఈ కేసు కూడా మేము పెట్టింది కాదు, ఈసీ పెట్టిన కేసు. ఈ ఈసీ కేసుకి ఈరోజు ఈయన ఏదో తెలుగుదేశం కక్ష సాధింపు అనేటువంటి మాట్లాడే ప్రయత్నాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. సరే, తప్పు అంటారా తప్పు కాదంటారా? ఏది అది పగలగొట్టడం అంటే అది ఏంటండి? ఈసీ ప్రజాస్వామ్యంలో మన అత్యంత గౌరవించి ప్రజల ఓట్లని కలెక్ట్ చేసే ఈవీఎంని పగలగొట్టి ఇంకా అది తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతున్న ఈ వైసీపీ సోకాల్డ్ సైకోలు అందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేటీఎం బ్యాచ్ సిద్ధంగా ఉంటాయి. సరే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేసారని అందరికీ తెలిసినా కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు అలా చేయడం? తప్పు చేయలేదు ఆయన అని చెప్పేసి వాళ్ళ నైజాం. నేను చెప్పాను కదా, వివేకానంద రెడ్డి చెప్పింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు కదా, అయినా వాదిస్తారు. కోడిగత్తి డ్రామా ఆడి దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారా, అది తప్పని తెలుసు, ఇచ్చేస్తారు. మళ్ళీ దాని అధికారంలో రావడానికి మొన్న గులకరాయి డ్రామా చేశాడా అంటే అసలు అబద్ధాలు అనేది పేటెంట్ అండి. ఈయన శవాల మీదే పుట్టిన పార్టీ, శవాలే ఆయన కావాలి. ఎక్కడ ఏది జరిగినా ఈ అరాచకాన్ని ఆయన ఎక్కడ జరుగుద్ది, నేను ఎక్కడ వాలిపోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అలాంటి ఏమీ జరగదు. నువ్వు ఏమి చేసినా నిన్ను వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. నీ అరాచకాల్ని ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేశారు. మళ్ళీ నువ్వు ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబడే పరిస్థితి నీకైతే లేదు, నీ పార్టీకి కూడా లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఫ్లైఓవర్లు కానీ అభివృద్ధి దానికి సంబంధించిన పనులు కొన్ని చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈరోజు పాలాభిషేకం కూడా పెట్టుకున్నాం. ఒక నూతనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారంలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలు సంక్షేమాన్ని అయితే మొదలెట్టేశాడు. 3,000 పింఛన్ని 4,000 చేసి, అలాగే 3 నెలలు ఏదైతే ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి 5,000 వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5,000 నుంచి 15,000 చేసి, 3,000 నుంచి 6,000 చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అయితే ఆదుకున్నాడో ఇంకా ఆయనది రెండోది. సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకో కన్ను. ఆ అభివృద్ధిని ఇది చేయడానికి ఆయన నిన్న 2 రోజుల నుంచి ఢిల్లీలో ఆయన పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు స్పందిస్తున్న తీరు, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, గడ్కరీ గారు కానివ్వండి, నిన్న మనం చూసాం. మన ఎంపీ
గారు కూడా కేసినేని శివనాథ్ గారు ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇన్నర్ ఔటర్ రింగ్ కానివ్వండి, ఈస్ట్ ఔటర్ రింగ్ కానివ్వండి, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏదైతే ప్రజలు విజయవాడ నగరానికి మరీ ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిడమానూరు దాకా ఏదైతే నిర్మించాలని ప్రయత్నాలన్నీ ఉన్నాయి కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా దారిలో పడుతున్నాయి. అలాగే ఆయన ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారిని ఆయన కోరుకున్నారో అమరావతి అభివృద్ధి కానివ్వండి, పోలవరం అభివృద్ధి కానివ్వండి, ఏది కూడా ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెత్తించడానికి చంద్రబాబు నాయుడు గారి కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. ఆయనకి అభివృద్ధి అంటే తెలీదు, ఆయనకి ఏది తెలీదు. ఒక ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల యొక్క సవాల్ మీద రాజకీయాలు చేయడం తప్ప ఏమీ పట్టించుకొని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు కృషిని ఆయన అభినందించలేదు. ఇలా అంటే ఆయన మెంటాలిటీ, ఆ సైకోయిజం ఇంకా ఆయనకి పోలేదు. ఇంకా ఏదో మంచి చేసి నేను పోయాననే భ్రమలోనే ఉన్నాడు. ఆయన ఆ భ్రమల్లో ఉండటం మాకు కూడా చాలా మంచిది. ఆ భ్రమల్లోనే బతకమనండి, మళ్ళీ 29లో కూడా ఇదే భ్రమల్లో ఉండమనండి. ప్రజలు మళ్ళీ సరైన తీర్పు ఇస్తారు.